ఏపీలో 17 మెడికల్ కాలేజీలకు కేంద్రం 8,500 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే వైసీపీ సర్కార్ 15% వెచ్చించిందని మంత్రి సత్యకుమార్ విమర్శించారు. వైద్య కళాశాల భవనాలను కూడా పూర్తి చేయలేకపోయింది వైసీపీ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. ఢిల్లీలో కారు ప్రమాదానికి గురై పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విశ్రాంతి తీసుకుంటున్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను సత్యకుమార్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పరామర్శించారు. అంటే 8,500 కోట్లను ఖర్చు పెట్టి 17 మంజూరు చేస్తే దానికి ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కేవలం 15% మాత్రమే ఖర్చు పెట్టారు. మెడికల్ కాలేజీ ముందుకు తీసుకెళ్లలే. చాలా చోట్ల మీరు చూస్తే పాలకొల్లు కూడా పునాదులు కూడా తీయలేదు. 4 ఏళ్లలో ఏమి చేయకుండా ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నారు. 15% మాత్రమే నిధులు వెచ్చించారంటే అర్థం చేసుకోండి. 8,500 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే 1,400 కోట్లు. దాంట్లో కూడా మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. ఈ 8,500 కోట్లకు కేంద్ర ప్రభుత్వం నబార్డు ద్వారా కానీ, లేదా శాస్కీ ద్వారా కానీ, లేదా కేంద్ర ప్రాయోజిత పథకాలు కానీ 5,000 కోట్లు ఇస్తుంటే వాటిని కూడా సరైన ఖర్చు పెట్టకుండా ఇది చేశారు. ఆ నిధులు కూడా ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయాయి. నబార్డు కూడా తీసుకున్న నిధుల్ని యూసీలు ఇచ్చారు కానీ ఎక్కడ ఖర్చు పెట్టిన సందర్భంలో ఒక పులివెందుల పైన మాత్రమే 500 ఖర్చు పెట్టాలి, 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే దాన్ని 300 కోట్ల దాకా ఖర్చు పెట్టి ఒక 59% ఫైనాన్షియల్ ప్రోగ్రెస్, 74% ఫిజికల్ ప్రోగ్రెస్ ఉంది. కానీ ఇతరత్ర ఏ కాలేజీలో కూడా కనీసం 50 కోట్లు కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే 8,500 కోట్లను ఖర్చు పెట్టి 17 మంజూరు చేస్తే దానికి ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కేవలం 15% మాత్రమే ఖర్చు పెట్టారు. మెడికల్ కాలేజీ ముందుకు తీసుకెళ్లలే. చాలా చోట్ల మీరు చూస్తే పాలకొల్లు కూడా పునాదులు కూడా తీయలేదు. 4 ఏళ్లలో ఏమి చేయకుండా ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నారు. 15% మాత్రమే నిధులు వెచ్చించారంటే అర్థం చేసుకోండి. 8,500 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే 1,400 కోట్లు. దాంట్లో కూడా మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. ఈ 8,500 కోట్లకు కేంద్ర ప్రభుత్వం నబార్డు ద్వారా కానీ, లేదా శాస్కీ ద్వారా కానీ, లేదా కేంద్ర ప్రాయోజిత పథకాలు కానీ 5,000 కోట్లు ఇస్తుంటే వాటిని కూడా సరైన ఖర్చు పెట్టకుండా ఇది చేశారు. ఆ నిధులు కూడా ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయాయి. నబార్డు కూడా తీసుకున్న నిధుల్ని యూసీలు ఇచ్చారు కానీ ఎక్కడ ఖర్చు పెట్టిన సందర్భంలో ఒక పులివెందుల పైన మాత్రమే 500 ఖర్చు పెట్టాలి, 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే దాన్ని 300 కోట్ల దాకా ఖర్చు పెట్టి ఒక 59% ఫైనాన్షియల్ ప్రోగ్రెస్, 74% ఫిజికల్ ప్రోగ్రెస్ ఉంది. కానీ ఇతరత్ర ఏ కాలేజీలో కూడా కనీసం 50 కోట్లు కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే 8,500 కోట్లను ఖర్చు పెట్టి 17 మంజూరు చేస్తే దానికి